ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ నేత శోభన్ రెడ్డి చేరారు. గాంధీ భవన్ లో పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఇన్ఛార్జ్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం, అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరి అయిన విధంగా రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల లోపల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వీటన్నిటిని గమనించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి చేరికలు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? తగ్గినవేం కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంటే మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. 14 సీట్లకు పైగా కాంగ్రెస్ తెలంగాణలో గెలవాలని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా బలం లేని చోట పక్క పార్టీల నుంచి నేతల్ని భారీగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ మంత్రి రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో పాటు బాబా పసిరెడ్డిని, అదేవిధంగా ఈ రోజు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆయన భర్త బీఆర్ఎస్ పార్టీలో కార్మిక విభాగం నేతగా ఉన్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ చేరికలన్నీ పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవడానికి ఈ చేరికలు ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.